మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. స్విస్ బ్యాంక్ ఇది మనందరికీ తెలిసిందే. చాలా సందర్భాలలో దీన్ని వినుంటాం. ప్రపంచంలో ఉన్నటువంటి అనేక దేశాలకు సంబంధించినటువంటి సంపన్నులు వారి యొక్క నల్లధనాన్ని దాచుకోవడానికి ఉపయోగించేటువంటి ఒక ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు స్విస్ బ్యాంక్ని. అధికారిక లెక్కలలో నుంచి ఆ డబ్బును చూపించకుండా ఇతర దేశాల్లో ఉన్నటువంటి హవాలా రూపంలో ఈ యొక్క స్విస్ బ్యాంకులో దాచుకొని పూర్తిగా ఇల్లీగల్ ట్రాన్సాక్షన్ చేసేటువంటి దిశగా కొనసాగిస్తుంటారు. అయితే ఈ స్విస్ బ్యాంక్ అనేటువంటి అంశం గత కొన్ని సంవత్సరాల క్రితం హెవీగా ప్రచారంలోకి వచ్చింది. తర్వాత కొంత ఇప్పుడు అంత వెలుగులోకి రానటువంటి పరిస్థితి మనకు కనిపించింది. అండ్ డిమానిటైజేషన్ అయిపోయినటువంటి తర్వాత మన దేశంలో 2016లో పూర్తిగా ఈ నల్లధనాన్ని అంతా కూడా వెనక్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా డిమానిటైజేషన్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా బయట దేశాల్లో దాచినటువంటి డబ్బంతా కూడా ఇప్పుడు పూర్తిగా ఆ నల్లధనం అంతా కూడా వైట్ మనీగా మారేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఎలాంటి అవకతవకలు జరగడానికి, అవినీతి జరగడానికి అవకాశం ఉండదు అనేటువంటి అంచనాలు వ్యక్తమయ్యాయి. కానీ తాజాగా వెలువడినటువంటి ఒక సర్వేలో స్విస్ బ్యాంకులో 1 కాదు 2 కాదు 3 ధనం అక్కడ పెరిగినట్టుగా కనపడుతుంది. కేవలం భారతీయులకు సంబంధించినటువంటి ధనం మాత్రమే. స్విస్ బ్యాంకులో 3 ధనం పెరిగింది. దానికి సంబంధించిన వార్త కూడా ఒకటి చూద్దాం. పూర్తిగా 2024 చివరి నాటికి 37,600 కోట్ల డబ్బు స్విస్ బ్యాంకులో భారతీయులకు సంబంధించినటువంటి సొమ్ము కొనసాగుతుంది. వ్యక్తిగత ఖాతాలలో 3,675 కోట్లు స్విస్ బ్యాంకులో ఉన్నాయి. దీనికి సంబంధించిన వార్త చూద్దాం. తాజాగా వచ్చినటువంటి ఒక సర్వేలో భాగంగా వచ్చినటువంటి వార్త ఇది. స్విస్ బ్యాంకులోని భారతీయుల నిధులు అంటే డిపాజిట్లు కానీ సెక్యూరిటీలు సహా అన్ని కలిపి 3 పైగా పెరిగి 2024 చివరి నాటికి 3.5 బిలియన్ల స్విస్ ఫ్రాంక్స్కు అంటే 37,600 కోట్లు చేరాయి. 2021 తర్వాత స్విస్ బ్యాంకుల్లో భారత నిధులు గరిష్ట స్థాయికి చేరుకోవడం మళ్ళీ ఇదే కావడం గమనార్హం. అంటే కోవిడ్ ముందు కొంత తగ్గుదల కనిపించింది స్విస్ బ్యాంకులు. ఎందుకంటే 2016 డిమానిటైజేషన్ అయిన తర్వాత 2021 వరకు కొంత ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ కానీ స్విస్ బ్యాంకులు దాచడం కానీ ఇలాంటి తగ్గాయి. బట్ 2021 నుంచి ఇవన్నీ మళ్ళీ పెరుగుతూ వచ్చినట్టుగా కనపడుతుంది. 2021లో ఈ మొత్తం 3.83 స్విస్ ఫ్రాంక్స్గా ఉన్నాయి. ఈ విరాళాలను స్విస్ నేషనల్ బ్యాంక్ గురువారం విడుదల చేసింది. బ్యాంక్ ఛానళ్లు ఇతర ఆర్థిక సంస్థల రూపంలో జమ అయినటువంటి నిధులు అవి. ఈ స్విస్ బ్యాంకులోని భారత క్లయింట్ల ఖాతాలలోని డిపాజిట్లు 11% పెరిగి 346 మిలియన్ స్విస్ ఫ్రాంక్స్గా నమోదయ్యాయి. మొత్తం నిధుల్లో క్లయింట్ల ఖాతాలలో ఉన్నవి 10% తెలుస్తుంది. విడిగా చూస్తే 3.02 బిలియన్ల స్విస్ ఫ్రాంక్స్ ఇతర బ్యాంకుల రూపంలో ఉంటే 346 మిలియన్ల ఫ్రాంక్స్ కస్టమర్లకు చెందిన వ్యక్తిగత ఖాతాలలో ఉన్నాయి. 41 మిలియన్ల ఫిడ్యూషియరీలు లేదా ట్రస్ట్ల రూపంలో 135 మిలియన్ల ఫ్రాంక్స్ బాండ్స్ ఇతరతర సెక్యూరిటీ రూపంలో ఉన్నట్టుగా ఎస్ఎన్బి వెల్లడించింది. నిజానికి స్విస్ బ్యాంకులోని భారతీయుల డిపాజిట్లు 2023లో 70% క్షీణించి 1.04 ఫ్రాంక్స్గా ఉండటం గమనార్హం. చూడండి, 70% క్షీణించినటువంటి 2023లో స్విస్ బ్యాంకు మళ్ళీ గత సంవత్సరంన్నరగా విపరీతంగా పెరిగాయి, భారీగా పెరిగాయి. ఆ తర్వాత 2 నెలల్లో ఇవి గణనీయంగా పెరిగినట్టు తెలుస్తుంది. అయినప్పటికీ 2026లో స్విస్ బ్యాంకులోని భారతీయుల డిపాజిట్లు 6.5 బిలియన్ల ఫ్రాంక్స్ కంటే తక్కువ ఉండేటువంటి అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు బ్యాంకులు. అదేవిధంగా అందించినటువంటి సమాచారం ఎస్ఎన్బి విడుదల చేసిన గణాంకాలు ఇవి. ఇందులో నల్లధనం వివరాలు లేవు. అలాగే ఏ సంస్థల పేరు మీద కూడా ఖాతాలు ఉన్నాయో వివరాలు వెల్లడించలేదు. పూర్తిగా వివరాలు వెల్లడించలేదు. దానికి సంబంధించి ఇది వైట్ మనీయా నల్లధనమా దానికి సంబంధించిన వివరాలు కూడా వాళ్ళు వెల్లడించలేరు. స్విస్ బ్యాంక్ అనగానే మనకు ఏం గుర్తుకొస్తుందో అందరికీ తెలిసిందే. దీన్ని నల్లధనంగా చూడొచ్చా చూడకూడదా దానికి సంబంధించి చూద్దాం. భారతీయులు స్విస్ బ్యాంకులు స్విట్జర్లాండ్లో కలిగి ఉన్న ఆస్తులను నల్లధనంగా పరిగణించకూడదన్నది స్విస్ అధికారుల వాదన. పన్ను మోసాలు, పన్ను ఎగవేతలకు వ్యతిరేకంగా భారత్ చేస్తున్న పోరాటానికి స్విట్జర్లాండ్ మద్దతుగా నిలుస్తుంది. 2018 నుంచి భారతీయుల డిపాజిట్ల వివరాలను ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ మార్గంలో అందజేస్తున్నాం. మొదటగా 2019లో డేటా బదిలీ చేయగా అప్పటి నుంచి ఏటా ఇది కొనసాగుతూనే ఉంది. ఆర్థిక అవకతవకలను సంబంధించి అనుమానం ఉన్న ఖాతాల వివరాలు కూడా అందిస్తూనే ఉన్నామని స్విస్ అధికారులు వెల్లడించారు. ఇక స్విస్ బ్యాంకులలో మొత్తం విదేశీ క్లయింట్ల నిధులు 2024లో 977 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్గా ఉన్నాయి. అంతకుముందు ఏడాదిలో ఇవి 983 మిలియన్ ఫ్రాంక్స్గా ఉన్నాయి. స్విస్ బ్యాంకులలో ఉన్న విదేశీ ఫండ్స్లో దేశాల వారీగా చూస్తే భారత్ 48 స్థానంలో ఉంది. గతేడాది 67వ స్థానం ఉండేది. అక్కడి నుంచి పుంజుకుంది, ఇంకా ముందుకు వచ్చింది. అంతర్జాతీయంగా చూస్తే స్విస్ బ్యాంకుల్లోని విదేశీ క్లయింట్ల నిధులలో 222 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ యూకే నుంచి ఉండడం గమనార్హం. 89 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ యుఎస్, 68 బిలియన్ స్విస్ ఫ్రాంక్స్ వెస్టిండీస్ క్లయింట్లకు చెందినవి, పాకిస్తాన్ క్లయింట్లకు చెందినవి 272 మిలియన్ ఫ్రాంక్స్, బంగ్లాదేశ్ క్లయింట్లకు చెందినవి 589 మిలియన్ ఫ్రాంక్స్ ఉన్నట్టుగా కూడా దీంట్లో గుర్తించారు.
సో ఏదేమైనా కూడా స్విస్ అకౌంట్లకు సంబంధించినటువంటి ధనం భారతీయులకు సంబంధించే మూడింతలు పెరిగింది గతం కంటే అనేటువంటి ఒక వార్త ఇప్పుడు రావడంతో సంచలనంగా మారింది. ఎందుకంటే మ్యాక్సిమం స్విస్ బ్యాంక్ అకౌంట్ అంటేనే దాన్ని నల్లధనంగా చూపించేటువంటి అవకాశమే ఉంటుంది చాలా సందర్భాలలో. ఎందుకంటే అందులో ఉన్నటువంటి డబ్బు ఎవరి పేరు మీద డిపాజిట్ అయింది, ఎక్కడి నుంచి డిపాజిట్ అయింది, పూర్తి వివరాలు కూడా బయటికి రావు. కాబట్టి ఆ లెక్కలు కూడా మన దేశంలో మరి దానికి సంబంధించిన పత్రాలు కానీ వివరాలు కానీ సేకరణ కానీ మన దేశ గవర్నమెంట్ దగ్గర కూడా అవేవి ఇవ్వరు. కాబట్టి ఖచ్చితంగా ఇది నల్లధనం కిందకే చూసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఈ అకౌంట్లో ఫ్రీ చేసినటువంటి ఎవరైతే డిపాజిట్ చేసినటువంటి క్లయింట్స్ ఉన్నారో వారు కూడా క్లెయిమ్ చేసుకోరు మా అకౌంట్కి సంబంధించిన డబ్బులు అని చెప్పేసి. కాబట్టి ఇది ఇప్పటికీ $1 మిలియన్ ప్రశ్నగా మిగిలినటువంటి ఒక బ్యాంకుగా మారింది స్విస్ బ్యాంక్ అకౌంట్ అనేది. మూడింతల ధనం ఇప్పుడు దాంట్లో పెరగడం అనేది కొంత ఆందోళనకరమైనటువంటి అంశంగా అయితే మారింది.